హే గైస్, వన్ పీస్ చాప్టర్ 1126 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో చాలా జరిగిపోయాయి. మన బ్లాక్ బియర్ తన ఐలాండ్ కి వచ్చేసాడు. అక్కడ మన మెరీన్ హీరో గార్ప్ ని కూడా చూసుకోవచ్చు. లిటరల్లీ తన ఆరా అయితే ఇక్కడ వేరే లెవెల్ లో ఉంది. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లో మనకి శాంక్స్ వర్సెస్ బార్తలోమియో ఫైట్ ని కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. దీనికోసం చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఈ చాప్టర్ లో మనకి చూడడానికి దొరికింది. సో ఇంకేం లేచకుండా లాస్ట్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ గైస్ తొందర వీడియో సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం నేర్చుకున్నా వీడియో. వన్ పీస్ చాప్టర్ 1126 ఈ చాప్టర్ ఒక కవర్ ప్యానెల్ లో మనం చూసుకోవచ్చు. మన ఎమాటో ఒక రామిన్ షాప్ దగ్గర కూర్చొని రామిన్ తింటుంది. పైగా పక్కనున్న అమ్మాయి ఎమాటోకి చెప్పిద్ది అన్నమాట, నువ్వైతే జాగ్రత్తగా ఉండు, రీసెంట్ గా అమ్మాయిల యొక్క కిడ్నాప్ జరుగుతుందని చెప్పి ఈ అమ్మాయి చెప్పిద్ది. ఇది మన ఎమాటోకి ముందుగానే తెలుసు, ఎందుకంటే తనే ప్రీవియస్ చాప్టర్ కవర్ ప్యానెల్ లో ఒక అమ్మాయిని సేవ్ చేసింది. గైస్ బై ద వే, మనం ఈ ఎమాటో గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన జైంట్స్ యొక్క షిప్ నుంచి. ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం కాశీ ఇంకా ఓయమోన్ ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళు స్ట్రా హెడ్స్ కి చెప్తారు అనమాట, స్ట్రా హెడ్స్ మనం చాలా రోజుల తర్వాత కలిసాం. నువ్వు వాటర్ 7 నుంచి వెళ్ళిన తర్వాత మేమిద్దరం వెళ్ళి మా కెప్టెన్స్ ని కలిసాం 100 years తర్వాత. కానీ స్టిల్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు వితౌట్ ఎనీ వెపన్స్. నేను ఇక్కడ వితౌట్ ఎనీ వెపన్స్ అని ఎందుకన్నాను, మీ అందరికి గుర్తుంటే మన స్ట్రా హెడ్స్ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తారు కదా, దాంతో వీళ్ళిద్దరు వెపన్స్ ఇరిగిపోయినాయి. అందుకనే మన ఓయమోర్ కాషిమో వెళ్ళిన తర్వాత చూస్తే వీళ్ళు ఫిష్ తోనే ఫైట్ చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళిద్దరు చెప్తారనమాట, చూడండి కెప్టెన్, మాకు తెలుసు మీ యొక్క బ్యాటిల్ మీకు ఎంత ఇంపార్టెంటో, అందుకనే ఒక పని చేద్దాం, మీరు బ్యాటిల్ ని కాసేపు హోల్డ్ లో పెట్టి మాతో ఎల్బఫ్ రండి. అక్కడ మీ ఇద్దరికి కొత్త వెపన్స్ దొరికినట్టు ఉండిద్ది, అలాగే మీరు చాలా రోజుల తర్వాత మీ యొక్క ఫ్యామిలీస్ తో కలిసినట్టు ఉండిద్ది, ఇంకో బయట కొంచెం తిరిగినట్టు ఉండిద్ది, మాతో రండి అని చెప్పి వాళ్ళిద్దరిని ఒప్పించి వీళ్ళు ఎల్బఫ్ కి తీసుకెళ్తూ ఉంటారు. ఇది వినిన తర్వాత మన నామి చెప్పిద్ది అనమాట, ఏంటి మేము ఐలాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ డ్యువెల్ ని ఆపలేదా అని చెప్పి తను అడిగిద్ది. కానీ మన ఓసప్ నామిని తిడుతూ చెప్తాడు, నామి నీకేం తెలీదా జైంట్స్ గురించి, అసలు జైంట్స్ కి డ్యువెల్స్ అంటే అదొక సీక్రెట్ రిచువల్ లాంటిది, ఎందుకంటే దాని నుంచే వాళ్ళు వాళ్ళ యొక్క కన్వెన్షన్ ఇంకా బేవరీని చూపిస్తారు, అందుకనే నేను వాళ్ళని అంత అడ్మైర్ చేస్తానని చెప్పి మన ఓసప్ అంటూ ఉంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన లూఫీ కూడా ఓసప్ తో కలిసి గెంతుతూ ఉంటాడు. గైస్, ఐ హోప్ నెక్స్ట్ ఆర్క్ లో అయినా మన ఉత్సప్ కి కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ చూపిస్తే బాగుండిద్ది. బై ద వే ఇలాగే పార్టీ కొనసాగుతూ ఉండిద్ది. ఇక్కడ జైంట్స్ చెప్తారనమాట, మీరైతే ఆ బియర్ ని ఎక్కువ తాగమాకండి, ఎందుకంటే ఆ బియర్ పేరు వచ్చేసి గ్రీన్ ఫియరీ, దాన్ని మీరు ఎక్కువ తాగేస్తే మీకు చాలా ప్రమాదకరమైన ఇల్యూజన్స్ కనిపిస్తాయి, అందుకనే ఈ బియర్ ని మాత్రం కొంచెం లిమిట్ లో తాగండి, మీ మంచిగా చెప్తున్నానని చెప్పి ఇక్కడ మన జైంట్స్ స్ట్రా హెడ్స్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇంకా దీని తర్వాత మనం కుమా అండ్ బానీని కూడా చూసుకోవచ్చు. అసలు అంత పెద్ద ఫైట్ తర్వాత వీళ్ళిద్దరూ ఫైనల్లీ ఒక చోట కలిసి సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆఖరికి ఇక్కడ మనం జోరోని కూడా చూసుకోవచ్చు. బ్రో, తను కూడా చాలా రోజుల తర్వాత నవ్వుతున్నాడు. నేనైతే చాలా రోజుల తర్వాత ఇలా నవ్వడం చూసా. సో దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి న్యూ వరల్డ్ యొక్క గాటెల్ ఐలాండ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడే అన్నమాట మన బార్తలోమియో రెడ్ డెడ్ శాంక్స్ యొక్క జాలీ రాజల్ ని కాల్ చేశాడు, అందుకనే స్వయంగా మన శాంక్స్ ఆ రివెంజ్ ని తీసుకోవడానికి వచ్చేసాడు అన్నమాట. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. ఇక్కడ మన బార్తలోమియో అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు అన్నమాట. ఇక్కడ మన శాంక్స్ మనకి రెండోసారి తన్ని అకగామినో శాంక్స్ ద బాస్ అని ఎందుకు పిలుస్తాడో నిరూపించుకున్నాడు. ఇక్కడ లిటరల్లీ మన బార్తలోమియో తన తలకాయ నేలకేసి కొట్టుకుని ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి ఇక్కడ తను అడుక్కుంటున్నాడు. ఇంకా మన శాంక్స్ చెప్తాడు, చూడు తమ్ముడు, నువ్వు కాల్చింది ఒక ఫ్లాగ్ నైతే కాదు, జనాల యొక్క ట్రస్ట్ ని, ఆ ఫ్లాగ్ మా సింబల్, అలాంటిది నువ్వు మా ఫ్లాగ్ కాల్చి జనాలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టాలని చూసావు. ఒక రకంగా ఇది నువ్వు చేసిన పెద్ద తప్పు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన బార్తలోమియో నన్ను క్షమించండి, నేను అంత ఆలోచించలేదని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ మన శాంక్స్ చాలా కోపంతో ఉంటాడు. ఇంకప్పుడే మన శాంక్స్ క్రూ మెంబర్ హ్యాంగో వచ్చి చెప్తాడు, చూడు బార్తలోమియో, నా చేతిలో ఒక పాయిజన్ బాటిల్ అయితే ఉంది, దీంట్లో నుంచి ఒక్క చుక్క నోట్లో పడితే చాలు ఎలాంటోడైనా చనిపోతాడు, అయితే ఒక పని చేయి, నువ్వు చేసిన తప్పుకి మూల్యం చెల్లించాల్సింది నీ బాస్ స్ట్రా హెడ్ లూఫీ, నీ కరెక్ట్ గా 1 month టైం ఇస్తున్నా, ఈ పాయిజన్ బాటిల్ తీసుకెళ్లి స్ట్రా హెడ్ లూఫీకి తినిపించు, అప్పుడు నీ క్రూని మొత్తాన్ని నేను వదిలేస్తా, లేకపోతే మా శాంక్స్ మీ అందరినీ చంపేస్తాడని చెప్పి తను అంటాడు.
ఇది విని బ్రో నాది చిరిగిపోయింది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలా. కానీ మన బార్తలోమియో మాత్రం ఆ బాటిల్ ని తీసి తనే మింగేస్తాడు. ఇంక తను చెప్తాడు, దీనికి మా లూఫీ సంపైకి ఏ సంబంధం లేదు. అసలు నిజానికి మా లూఫీ సంపై సాకే కూడా షేర్ చేసుకోలేదు. మేమందరం మాకు నచ్చి మేము మా లూఫీ సంపై క్రూలో జాయిన్ అయ్యాం. అలాంటిది మేం చేసిన తప్పుకి మా లూఫీ సంపై యొక్క స్పేషియస్ టైం వేస్ట్ అవ్వకూడదు. అసలు లూఫీ సంపై కింగ్ ఆఫ్ పైరట్స్ అవుతుంటే నేను చూద్దామని అనుకున్నా. కానీ తప్పు వల్ల నా ప్రాణాలను నేను పోగొట్టుకుంటున్నా అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. పక్కన మనం శాంక్స్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. గైస్ ఇది మొత్తం చూసిన తర్వాత లిటరల్లీ నేను షాక్ అయిపోయాను అనమాట. మన శాంక్స్ అసలు లూఫీకి పాయిజన్ ఎలా ఇస్తాడు, అసలు లీడే విలన్ అని నేను అనుకున్నా. కానీ గైస్ దీని తర్వాత మనకి తెలిసిద్ది అది నిజంగా ఒక పాయిజన్ బాటిల్ అయితే కాదు. మన శాంక్స్ యొక్క క్రూ మెంబర్స్ ఇంకా మన శాంక్స్ అయితే బాత్రూమ్ యొక్క ఒక లాయల్టీ టెస్ట్ చేస్తున్నారు అనమాట. పైగా షిప్ లోకి వచ్చిన తర్వాత మన శాంక్స్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసి మన బ్యాగ్మెంటన్ కూడా చెప్తాడు అనమాట, అదేంటి శాంక్స్ ఎలా నవ్వుతున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన శాంక్స్ చెప్తాడు, మన లూఫీ తన కోసం చాలా లాయల్ మెంబర్స్ ని సంపాదించుకున్నాడు అని చెప్పి తను నవ్వుకుంటూ ఉంటాడు. మనం రెండో వైపు మన బార్తలోమియో క్రూని కూడా చూసుకోవచ్చు. వాళ్ళైతే అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. పైగా మన బార్తలోమియో కూడా చెప్తాడు అనమాట, నేను శాంక్స్ ని చెడ్డోడని అనుకున్నా కానీ తను మంచోడే, తను ఒక సాఫ్టీ అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ మన శాంక్స్ ఇంకా నుంచి యాస పోస్తాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, బాస్ కొంచెం అడ్డు తెప్పుకో, నేను వాళ్ళకి లెసన్ కూడా ఇవ్వాలి కదా అని చెప్పి మన బార్తలోమియో క్రూ మొత్తాన్ని లేపేస్తాడు అనమాట. తన షిప్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఒక రకంగా ఇక్కడ మన శాంక్స్ ఏదో తెలుస్తున్నాడు లూఫీ వాళ్ళ క్రూ మెంబర్స్ లే అని చెప్పి చూసి చూడకుండా వదిలేశాడు. కానీ మన శాంక్స్ క్రూ మెంబర్స్ మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు నార్మల్ పైరట్స్ అయితే కాదు, వాళ్ళు యోంకో క్రూ మెంబర్స్. అలాంటిది వాళ్ళ కెప్టెన్ యొక్క ఫ్లాగ్ ని మీరు కాల్ చేస్తే కెప్టెన్ వదిలేసిన వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇక్కడ లిటరల్లీ మన శాంక్స్ క్రూలో ప్రతి ఒక్కరు బ్యాడ్ యాస్ క్యారెక్టర్సే. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన టీచ్ దగ్గరికి తీసుకుని వస్తారు. ఇక్కడ మన బ్లాక్ బియర్ తన ఐలాండ్ కి వచ్చేసాడు. తను రాగానే మన అవాలో కిజారోని అయితే పిచ్చి పిచ్చి కొడతాడు అనమాట. తను చెప్తాడు, అసలు నువ్వు కూబీని ఎలా పారిపోనిచ్చావు, అసలు నిన్ను ఇన్ఛార్జ్ గా పెట్టాను చూడు, అది నా తప్పు అని చెప్పి తను తిడుతూ ఉంటాడు. కానీ తను చెప్తాడు, కమాటోడ్ నన్ను నమ్మండి, నేను కావాలని చేలా, నా మాట కొంచెం వినండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన బ్లాక్ బియర్ వినడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి హచినెసు ఐలాండ్ మొత్తాన్ని చూపిస్తారు అనమాట. ఇక్కడ పైరట్స్ అందరూ బ్లాక్ బియర్ రావడంతో చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళు కొంచెం సేఫ్ గా ఫీల్ అవుతున్నారు. పైగా దీని తర్వాతే మనకి బ్లాక్ బియర్డ్ యొక్క మీటింగ్ ని కూడా చూపిస్తారు అనమాట. ఇక్కడ కూబీ ఎలా పారిపోయాడో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మన బ్లాక్ బియర్డ్ చెప్తాడు, ఏం పడలేదు, చిన్న చేప పోయినా మనకు ఒక పెద్ద చేపే దొరికింది, అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోయిన చిన్న చేప కూబీ గురించి మాట్లాడుకున్న వేస్ట్ అని చెప్పి మన బ్లాక్ బియర్డ్ అంటాడు. కానీ మన కుజాన్ చెప్తాడు, నిజానికి నేను ఈ గార్ప్ ని చంపేయడానికి వెళ్ళాను కానీ వీడు లక్ తో బ్రతికిపోయాడని చెప్పి తను అంటాడు. అది విని మన బ్లాక్ బియర్డ్ చెప్తాడు, ఏం పర్వాలేదు, నువ్వు ఇంతకి చాలా మంచి పని చేసావు, చాలా మంది వీడిని పట్టుకోలేకపోయారు, అలాంటిది నువ్వు వీడిని పట్టేసుకున్నావు. ఒక రకంగా ఇప్పటి వరకు ఏ పైరట్ చేయలేని పని నువ్వు చేసావు కూజాన్ అని చెప్పి మన బ్లాక్ బియర్డ్ కూజాన్ ని పొగుడుతూ ఉంటాడు. దీని తర్వాత మనకి మన గార్ప్ ని చూపిస్తారు. బ్రో తన్ని చుట్టూ సంఖ్యలతో కట్టేశారు. కానీ నాకైతే అనిపించట్లా ఆ సంఖ్యలు మన గార్ప్ ని ఎక్కువ రోజులు బంధించి ఉంచుతాయని. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. బై ద వే గైస్, ఇక్కడ మన గార్ప్ తో పాటు ప్రిజనర్ గా మన పుడింగ్ కూడా ఉందన్నమాట. తిని ఎందుకు తీసుకొచ్చారో మీ అందరికి తెలిసిందే. తిను కూడా మన రాబిన్ లాగా పోనిగ్లిఫ్ రీడ్ చేయగలదు. అందుకనే మన బ్లాక్ బియర్డ్ మన టీచర్ తన్ని పట్టుకుని వచ్చేసాడు అనమాట. ఇంకంతేకాదు మన బ్లాక్ బియర్డ్ ఇంకో పని కూడా చేశాడు అనమాట. మన లఫిట్ బ్లాక్ బియర్డ్ యొక్క నావిగేటర్ ని రెవల్యూషన్ ఆర్మీ మీదకి స్పైయింగ్ చేయడానికి పంపించాడు అనమాట. అంటే రెవల్యూషన్ ఆర్మీ ఇప్పుడు ఏమేం చేస్తుందో అవన్నీ కనుక్కోవడానికి మన లఫిట్ ని పంపించాడు. ఇప్పుడు ప్రస్తుతం తను మన బ్లాక్ బియర్డ్ కి ఫోన్ చేసి అక్కడ ఏమేం జరుగుతుందో మొత్తం ఇన్ఫర్మేషన్ ని మన బ్లాక్ బియర్డ్ కి చెప్తున్నాడు. ప్రస్తుతం మన రెవల్యూషన్ ఆర్మీ రెడ్ పోర్ట్ దగ్గర ఉండి సెలెస్టియల్ డ్రాగన్స్ కి ఫుడ్ వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారు. ఆ షిప్ ని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు, లేకపోతే ఆ షిప్ లో ఉన్న ఫుడ్ ని దొంగతనం చేస్తున్నారు. సో దీని వల్ల ఏం జరుగుతుందో మీ అందరు తెలిసిందే. దీని వల్ల మెరిట్ జోస్ కి ఫుడ్ వెళ్ళట్లేదు, దాంతో సెలెస్టియల్ డ్రాగన్స్ వాళ్ళందరూ పస్తులు ఉంటున్నారు. సో ఇది మొత్తం జరుగుతుంది అనమాట. కింద నుంచి మన రెవల్యూషన్ ఆర్మీ ఆ షిప్ల మీద దాడి చేసి ఫుడ్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది మొత్తం మన లెఫ్ట్ అయితే దూరం నుంచి చూస్తున్నాడు. కానీ మన బ్లాక్ బియర్డ్ ఇప్పుడు చెప్తాడు,
చెప్తాడు అనమాట. ఇంకా చూసింది చాలు, నువ్వు రెడీ అయిపో అని చెప్పి తను అంటాడు. బ్రో నాకు తెలిసి ఇక్కడ ఏదో జరగబోతుంది. మేబీ ఫ్యూచర్ లో బ్లాక్ బేర్ వర్సెస్ రెవల్యూషన్ ఆర్మీ ఫైట్ జరగచ్చు బ్రో పక్కా. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఫ్యూచర్ లో మన బ్లాక్ బియర్ రెవల్యూషన్ ఆర్మీ మీద దాడి చేస్తే గనక మన డ్రాగన్ తిరిగి ఫైట్ చేయడానికి తన దగ్గర మొత్తం 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, తన ఫాదర్ ని తను కిడ్నాప్ చేశాడు. ఇంకా రెండోది, తను రెవల్యూషన్ ఆర్మీ మీద దాడి చేశాడు. కాబట్టి మన డ్రాగన్ తప్పకుండా ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పైగా మన డ్రాగన్ రీసెంట్ గానే చెప్పాడు పీవీఎస్ చాప్టర్ లోనే, ఇంకా కూర్చుని టైం వేస్ట్ చేయడం వేస్ట్, మనం ఏం చేసినా తొందరగా చేయాలని చెప్పి పీవీఎస్ చాప్టర్ లోనే మన డ్రాగన్ ఈ మాట చెప్పాడు. కాబట్టి నాకైతే గట్టిగా అనిపిస్తుంది బ్రో, జరిగితే ఫ్యూచర్ లో బ్లాక్ బేర్ వర్సెస్ డ్రాగన్ ఫైట్ జరగచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. జస్ట్ ఇప్పుడే మన కెథీనా డివర్ ఇంకా వెన్నోగర్ మన కెరుబుని తీసుకొని హచినోసుకి అయితే వచ్చేసారు అనమాట. ఇప్పుడు వీడెళ్ళి బ్లాక్ బేర్ కి మొత్తం ఇన్ఫర్మేషన్ తొందరలోనే చెప్పబోతున్నాడు. పైగా మీరు కెథీనా డివర్ అయితే మర్చిపోమాకండి, దీని దగ్గర చనిపోయిన 5 గోరోసెస్ నుంచి ఒకడు సాటర్న్ యొక్క పవర్స్ ఉన్నాయి బ్రో. గైస్ ఇది మొత్తం చూసిన తర్వాత నేనైతే ఒకటే చెప్తా, అవర్ టీచ్ ఈస్ కుకింగ్ సంథింగ్. ఒక రకంగా మన బ్లాక్ బేర్ దగ్గర ఇప్పుడు ప్రతిదీ ఉంది బ్రో. పోనిగ్లిఫ్లు చదవడానికి పుడింగ్ ఉంది, ఏన్షియంట్ వెపన్స్ గురించి కనుక్కోవడానికి మన కెరబు ఉన్నాడు, వరల్డ్ గవర్నమెంట్ తో ట్రేడ్ చేయడానికి మన గార్ప్ ఉన్నాడు. అసలు ఇప్పుడు మన బ్లాక్ బేర్ అనుకుంటే ఏదైనా చేయగలడు అనమాట. ఇప్పుడు తన దగ్గర అంత పవర్ వచ్చేసింది. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జైంట్ షిప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన స్ట్రా హెడ్ సెగెడ్ నుంచి సేల్ చేసి 2 days అయిపోయింది. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ పడిపోయి ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఇందాక తాగారు కదా, సో దాని దెబ్బకే పడిపోయారు. 2 days పడుకున్నారు వీళ్ళు. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన జాయింట్స్ ఇంకా మిగతా స్ట్రా హెడ్స్ లెగ్స్ చూస్తే అక్కడ థౌజండ్స్ అన్ని కనిపించట్లేదు. అలానే ఇక్కడ షిప్ ఒకటే లేదన్నమాట. షిప్ తో పాటు మన ఓజీ స్ట్రా హెడ్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కనిపించట్లేదు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన లూఫీ, జోరో, సాంజీ, నామి, చాపర్, ఊసప్ కనిపించట్లేదు అనమాట. అందుకే ఇక్కడ మిగతా స్ట్రా హెడ్స్ ఇంకా జైంట్స్ అందరూ కంగారు పడిపోయి వెతికేస్తూ ఉంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి. కానీ ఇక్కడ మన రాబిన్ చెప్పిద్ది, నాకు ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి, బహుశా అవి తినేసాయేమో వాళ్ళని అని చెప్పి తను అనిద్ది. అది విని మన ఫ్రాంకీ కంగారు పడిపోతాడు. తను చెప్తాడనమాట, ఇలా అయితే జరగదు, నువ్వు ఇలా భయపెట్టమాకమ్మా అని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక బ్లాక్ ఫేస్ ని చూపిస్తారు అనమాట. తనైతే చెప్తూ ఉంటాడు, లెగు నామి, వేకప్ నామి అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనం నామిని చూసుకోవచ్చు. తను ఇప్పుడే మెల్లిగా లెగ్సిద్ది అనమాట. గైస్ ముందు తను ఎక్కడుందో పక్కన పెట్టండి, లిటరల్లీ తన బట్టలు ఎవరు మార్చారు ముందు చెప్పండి. పైగా మీరు నామి ఎంకల కూడా చూసుకోవచ్చు, ఒక పెద్ద స్వాడ్ అయితే ఉంది. ఇంతకి తను ఎక్కడుందో ఎవ్వరికి తెలీదు. నాకు తెలిసి వీళ్ళు ఇందాక ఆల్కహాల్ తాగారు కదా, దాని వల్ల ఇలాంటి ఇల్యూజన్స్ వస్తున్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మేబీ దాని వల్ల ఇలా జరుగుతుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఎంతవరకు గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుండేది. నచ్చితే మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. సో మనకు వద్దాం నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.